బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో అయితే గ్రామాలు నీట మునిగిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి గ్రామ ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తుంటాయి. అనేక ప్రాంతాల్లో కూడా గ్రామాల్లో నీట మునిగి ప్రజలైతే తీరా ఇబ్బందులకైతే ఎదుర్కొంటున్నారు. ఇటు కరీంనగర్ కేంద్రంగా చూసుకున్నట్లయితే మాత్రం కరీంనగర్ కేంద్రంలో కరీంనగర్, భగత్ నగర్, చింతకుంట, రేకుర్తి, రామ్నగర్ ప్రాంతాల్లో అయితే అనేక ప్రాంతాల్లో అయితే ఇళ్లలోకి అయితే నీరు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటికే మున్సిపల్ సిబ్బంది అయితే ఆయా ప్రాంతాల్లో చేరుకొని ఇళ్లలోకి చేరుకున్న నీటిని అయితే బయటకు తీసి బాగా నీరు ఉన్న ప్రాంతాల్లో వారైతే ఈ సిబ్బంది నీటిని క్లియర్ చేసే ప్రక్రియను అయితే చేపట్టారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రం తమకు వెంటనే సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులు అయితే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా ప్రవేశపెట్టారు. మున్సిపల్ కమిషనర్ కూడా దీనిపై అయితే ఒక ప్రకటన ముందుగానే చేయడం జరిగింది. అయితే ఇటు భారీ వర్షాలు కురవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. ఈ నిండుతున్న ఈ పరిస్థితుల్లో కూడా నీటిని ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇటు కడెం ప్రాజెక్టు మరియు ఎల్లంపల్లి ప్రాజెక్టులకు కూడా భారీ నీరు చేరుకోవడంతో అయితే దిగువ ప్రాంతాలకైతే నీటిని ఎప్పటికప్పుడు విడుస్తున్నారు అధికారులు. ఇటు మిడ్మానేరు, మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్ కూడా నీటిని ఎప్పటికప్పుడు విడిసే ప్రక్రియను అయితే చేస్తున్నారు అధికారులు. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రస్తుత రిపోర్టర్ సంతోష్ కుమార్, ఏబీపీ దేశం, కరీంనగర్ నుంచి.